మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ మాజీ ఉప ప్రధాని అద్వానీని కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా మోదీ అద్వానీని కలిశారు. महत्वपूर्ण खबर यह भी है कि प्रधानमंत्री नरेंद्र मोदी एनडीए संसदीय दल का नेता चुने जाने के बाद वहां से निकलकर सीधे अपनी पार्टी के शिखर पुरुष और पार्टी के मार्गदर्शक लाल कृष्ण आडवाणी, जो पूर्व उप प्रधानमंत्री रहे हैं और पार्टी को इस शिखर तक पहुंचाने में उनकी बड़ी भूमिका रही है, उनके पास जाकर उनका आशीर्वाद प्राप्त किया है. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ మాజీ ఉప ప్రధాని అద్వానీని కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా మోదీ అద్వానీని కలిశారు. ప్రధాని మోదీ బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. संस्कारों की जो मैं बात कर रहा था वो एक बार फिर से यहां परिलक्षित होती है कि प्रधानमंत्री